ఇప్పుడే రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలనా? లెఫ్ట్ ఉందిగా, పోదాంపా. ఒరే, నిన్ను సేవ్ చేయడం మాత్రం నా ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఈ పార్టీకి రోడ్ నంబర్ 3 వచ్చి ఉండాలి. పోలీసులు ఇప్పుడు ఏం చేద్దామండి? దొరికానంటే నా పని ఖతం. మ్యామ్, ఇప్పుడే నా దగ్గర నుంచి రైట్ తీసుకున్నాడు మ్యామ్. సూపర్. ఒరే, ఇక్కడ రోడ్డు ఉండాలరా. రోడ్డు మీద ఇలా ఇల్లు కట్టారండి. ఇవాళ నాకు ఏదైనా మూడిందా ఏంటి? అలాగే ఉంది. ఒరే, అసలు ఈరోజు ఏమైందిరా? అన్ని రోడ్లు బ్లాక్ ఉన్నాయి. నాకేం తెలుసు? అబ్బాయిలు, మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి. రే, కళ్ళు కనిపిస్తలేవారా? నాకు సైడ్ రా, సరిగ్గా కనిపించు. నీకు బాగానే కనిపిస్తాయి కదా, నువ్వు సరిగ్గా రావచ్చు కదా. డేయ్, కార్లు తీయండి రా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రే, నా కాలు రే పట్టుకుంటావరా? నిన్ను చంపేస్తాను ఈరోజు. ఈ నా కొడుకులు ఇప్పుడే కొట్లాడుకోవాలా? ఉండండి, మీ పని చెప్తా. నిన్ను వాళ్ళ వదలరా, చంపేస్తాను. పక్క తీసుకొట్లాడుకోండి రా ప్లీజ్. రే, కార్లు పక్కకి తినరా. వీడు నాకు సారీ చెప్పే వరకు నేను కారు తీనన్నా. ఒరే, సారీ చెప్పచ్చు కదరా. సరే, ఇప్పుడే పోలీసులో ఫోన్ చేస్తా. ఎవరెవరికి సారీ చెప్పాలో తెలుసుకుందాం. రే, పోలీసులు ఎందుకురా దీనికి? రే, సారీ నేను చెప్తారా. నువ్వు ఇక్కడే ఉండన్నా, నువ్వే పోలీసులకు సాక్ష్యం చెప్దు గాని. అరే, నేను ఎందుకురా? రే, పోలీసులు ఎందుకురా? ఆగన్నా, నువ్వే చెప్పాలి. ఫోన్ చేస్తాను. పిలుచుకో, ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో. రే రే రే, కార్లు తీయండి రే. రే, నువ్వైనా తీరా. రే, నువ్వైనా తీరా. నేను తినిపోనా? ఎంకమ్మా దుంపలేగా సావన్రా. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర. ఎస్, 10 కిలోమీటర్లు రా. 20 నిమిషాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. నీదే దరిద్ర పదం, చత్రాయాల. ఇప్పుడు చెక్ పాయింట్ దగ్గరకు వచ్చుంటాడు. కిరణ్, రెడీయా? రెడీ మ్యామ్. పోలీస్ చెక్ పాయింటా? ఇప్పుడు ఎలా అండి? అయ్యో, అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు కదరా. సిటీ అంతా నా మీదే పగబట్టినట్టు అన్ని నా రూట్లోనే అడ్డొస్తున్నాయి. ఎస్. ఇదొక్కటి. అక్క, రే, వెళ్ళిపోయావా? ఏందో పోయేదే? చెక్ పాయింట్ దగ్గరున్నా. మన ఇంటి దగ్గర నుంచి రోడ్ నెంబర్ 36కి వెళ్ళడానికి చెక్ పాయింట్ ఎందుకు వస్తుందిరా? ఇవాళ రోడ్లన్నీ బిజీగా ఉన్నాయక్క. ఎటెటో తిరిగి వెళ్లాల్సి వస్తుంది. నేనే గెస్ట్ హౌస్కి వెళ్ళాక ఫోన్ చేస్తాను, ఓకేనా? నువ్వు అప్పటి వరకు చేయకు. రే, ఆగు. ఛ! వీడికంత తొందరే. మళ్ళీ నాకు లెఫ్ట్ దిక్కా. నా జీవితం. అయినా మా అక్క పిజ్జా తెప్పిస్తుందని నేనెలా నమ్మానురా? అది పిల్లికి కూడా పిచ్చం పెట్టదురా. అది నాకు పిజ్జా తెప్పించిందంటే నేను నమ్మాను చూడు. నా కర్మరా, నా కర్మ. జడి 28 మినిట్స్ అయిపోయాయి. సూర్య ఎక్కడ? మనకింకా 120 సెకండ్స్ ఉన్నాయి కదా సార్. జేడీ టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. ఓకే ఓకే. కిరణ్, వాళ్ళు పోలీస్ స్టేషన్ రూట్ లోనే వస్తున్నారు మ్యామ్. ఇంకా నేను చూసుకుంటాను. మీకు పిజ్జా వచ్చింది సార్. పిజ్జాలో కెమెరా పెట్టి ఎంత మోసం చేసిందిరా అది.
ఈ తెంగరోడు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. గెట్ రెడీ కేడి. అదిగో అతిథులు వచ్చేస్తున్నారు. జేడి ఇదేంటి, నేను పోలీస్ స్టేషన్కి ఎలా వచ్చాను? నువ్వు రాలేదురా అబ్బాయి, మేమే వచ్చేలా చేశాం. ఆ? మేడం, నాకేం అర్థం కావట్లేదు. నేను గెస్ట్ హౌస్కే బయలుదేరాను మేడం. అక్కడికే బయలుదేరావురా, కాకపోతే 1, 2 ఒక 7 రాంగ్ టర్న్స్ తీసుకున్నావు అంతే. ఆ? అమ్మా, ఏడా? ఆ? అంటే ఆ రాంగ్ టర్నింగ్లన్నీ మీరు చేయించారా? ఛీ, నా బతుకు చెడా. అంతా తన కంట్రోలే ఉందనుకొని ఒక పిచ్చిది తాపీగా ఇంట్లో కూర్చొని మీరు ఇక్కడ తాపీగా కూర్చొని మమ్మల్ని ఇక్కడికి రప్పించారన్నమాట. మీలాంటి వాళ్ళ మీద ఆ కోడి బుర్రేసుకొని గెలుద్దామని శపథాలు చేసి ప్లాన్లు వేసింది మేడం. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి మేడం? రమ్య మేడం తాతయ్య గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి సెల్లో పెట్టండి. ఓకే మ్యామ్. పద. ఏం కాదు. ఛ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. మాకు కావాల్సింది వాడు దొరికేశాడు. ఆ, నిన్నేం చేయాలో నువ్వే చెప్పు. చాయిస్ ఇస్ యోర్స్. మీ వాళ్ళ ట్రీట్మెంట్కి నా బాడీ తట్టుకోలేదు మేడం. ప్లీజ్ ఆ హార్ష్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. కావాలంటే రోజు వచ్చి మీ స్టేషన్ మొత్తం క్లీన్ చేస్తాను, మీ జీపులన్నీ తుడుస్తాను. సరే. ఏంటి జేడి పొజిషన్? తాత కాని తాత దొరికాడు సార్. వెరీ గుడ్. నేను వెళ్ళి సూరి గురించి డీజీపీ గారితో మాట్లాడతాను. అలాగే ప్రెస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మినిస్టర్ పేరు ఎక్స్క్లూడ్ చేసి ప్రెస్ నోటు రిలీజ్ చేయండి. ఓకే సార్.